మంచి రోజు. ఇవాళ కూడా బోల్డ్ అన్ని ఆటలు పాటలు నవ్వులతో నేను సిద్ధంగా ఉన్నానండి. మరి మీరు చూడడానికి సిద్ధంగా ఉన్నారా? ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మన భలే మంచి రోజుని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. నేను కూడా సూపర్ గా ఉన్నా. సో ఇవాళ మనం ఇక్కడికి వచ్చేసినాం. ఇలా రండి. మీ పేరు? స్పందన. స్పందన గారు ఏం చేస్తుంటారు? ఐఎమ్ లెక్చరర్. ఏం లెక్చరర్? బాటనీ టీచర్. ఓ బాటనీ. నాకు బాటనీ అంటే ఒకటి గుర్తుకొచ్చింది. పాట ఏం పాట? బోటనీ పాట ఉంది, మాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. అవును, ఈ పాట ఇంకా మీ క్లాస్ లో కానీ మీ స్టూడెంట్స్ కానీ మీరనే ఇప్పుడు పాడారా? చాలా మంది పాడారండి నన్ను చూసి. ఓ మీరు ఎంత బ్యూటిఫుల్ గా అంటే మరి పాడకుండా ఉంటారా చెప్పండి. అసలు ఎన్నిసార్లు పాడారు మీకు గుర్తుందా? గుర్తయితే లేదండి, కానీ బోల్డ్ అని సార్లు పాడారు. మేబీ పాడే ఉంటారు, ఎందుకంటే ఎంత లెక్చరర్, దాంట్లో బాటనీ లెక్చరర్. సో మీ స్టూడెంట్స్ మీకోసం ఖచ్చితంగా పాడాలి. అంతే పాడతారు మేడం. అంతే కదా నేను చెప్పింది. సో మా కోసం ఇప్పుడు ఒక మంచి జోక్ చెప్తారా? చెప్తానండి. ఓఫో చెప్పేయండి. ఇది కన్వర్జేషన్ ఒక బెగ్గర్కి ఒక లేడీకి మిడిల్లో జరుగుతుందండి. సో బెగ్గర్ వచ్చి అమ్మా కలేస్తుంది అన్నం పెట్టమ్మా అని అడుగుతాడు. సో లేడీ వచ్చేసి ఇంకా అన్నం వండలేదు బాబు, తర్వాత రా అంటే బెగ్గర్ ఉండి ఇది నా సెల్ నెంబర్ అమ్మా, అన్నం వండగానే నాకు మిస్డ్ కాల్ ఇవ్వమ్మా అని అంటాడు. సో నవ్వు ఆమె కొద్దిగా షాక్ అవుతుంది. బెగ్గర్ రాకింగ్ అనమాట. నెక్స్ట్ లేడీకి షాక్లోంచి తేరుకొని ఎందుకులే బాబు మిస్డ్ కాల్ ఇవ్వడం, అన్నం వండగానే పిక్ తీసి వాట్సాప్లో పెడతా, అప్లోడ్ చేస్తా, నువ్వు డౌన్లోడ్ చేసుకుని తినేసేయి అనేసి చెప్తుంది. సో నవ్వు బెగ్గర్ షాక్స్, లేడీ రాక్స్. భలే ఉంది జోక్. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ స్పందన గారు. ఇంకెవరైనా జోక్ కానీ సాంగ్ కానీ డాన్స్ కానీ చేస్తారా? నేను చేస్తాను. ఏం చేస్తావు? డాన్స్. నీ పేరేంటి? అనిత. అనిత. ఓ అనిత, ఏం చేస్తుంటావు అనిత? నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఏ సెకండ్ ఇయర్? డిగ్రీ సెకండ్ ఇయరా? డిగ్రీ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయరా? డిగ్రీ సెకండ్ ఇయరేనా? డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది పాప అనిత. ఓకే, ఏ పాట మీద డాన్స్ చేస్తావు? గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. చలో ఇంకా లేట్ చేయకుండా డాన్స్ ని స్టార్ట్ చేసేస్తావా? చేసేసి గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. జోడు కోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు. అయ్యో పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారు. ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం, తూర్పులో నిట్టూర్పులో అంతా నీ
చేరుకున్నానని ఆట పట్టించకు, చేరుకున్నానని నన్ను దోచేయకు, చుట్టుకుంటాను సుడిగాలిలా. రెక్కువా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. హే నిండా నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. హే హే. అనిక సీరియస్ చాలా బాగా చూసావు తెలుసా. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తాను, దాన్ని 3 వేరియేషన్స్ లో చెప్పాలి, సరేనా? అంటే రెడీగా ఉన్నారు కదా? సో డైలాగ్ చెప్పేస్తున్నా, జాగ్రత్తగా వినండి, ఓకే? తొక్కే కదా అని పారేస్తే నాకు కాలుద్ది, నీకు విరుగుద్ది. ఓకేనా? చలో ఫస్ట్ మన ఈ చంటి పిల్లతో స్టార్ట్ చేద్దాం. చెప్పమ్మా. తొక్కే కదా అని పారేస్తే నాకు కాలుద్ది, నీకు ఇరుగుద్ది. తొక్కే కదా అని పారేస్తే నాకు కాలుద్ది, నీకు ఇరుగుద్ది. తొక్కే కదా అని పారేస్తే నాకు కాలుతుంది, ఆ తర్వాత నీకు ఇరుగుతుంది. సుడసకగున్నవే సూపర్ గున్నవే. తొక్కే కదా అని పారేస్తే నాకు కాలుద్ది నీకు విరుగుద్ది. తొక్కే కదా అని పారేస్తే నాకు కాలుద్ది నీకు విరుగుద్ది. తొక్కే కదా అని పారేస్తే నాకు కాలుద్ది నీకు విరుగుద్ది. తొక్కే కదా అని పారేస్తే నాకు కాలుద్ది, నీకు ఇరుగుద్ది. 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 తొక్కే కదా అని పారేస్తే నాకు కాలుద్ది, నీకు విరుగుద్ది. తొక్కే కదా అని పారేస్తే నీకు కాలుద్ది, నాకు విరుగుద్ది. తొక్కే కదా అని పారేస్తే నాకు కాలుద్ది, నీకు విరుగుద్ది. తొక్కే కదా అని పారేస్తే నాకు కాలుద్ది, నీకు విరుగుద్ది. తొక్కే కదా అని పారేస్తే నాకు కాలుద్ది, నీకు విరుగుద్ది. తొక్కే గాని పారేస్తే నాకు కాలుద్ది, నీకు ఇరుగుద్ది. తొక్కే అని గాని పారేస్తే నాకు కాలుద్ది, నీకు విరుగుద్ది. తొక్కే గాని పారేస్తే నాకు కాలుద్ది, నీకు ఇరుగుద్ది. తొక్కే కదా అని పారేస్తే నాకు కాలుద్ది, నీకు విరుగుద్ది. 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 నాన్న తొక్కే కదని పారేస్తే నాకు కాలుద్ది, నీకు విరుగుద్ది. నాన్న తొక్కే కదా అని పారేస్తే నాకు కాలుద్ది, నీకు విరుగుద్ది. నాన్న తొక్కే అని పారేస్తే నాకు కాలుద్ది, నీకు విరుగుద్ది. తొక్కే కదా అని పారేస్తే నాకు కాలుద్ది, నీకు విరుగుద్ది. తొక్కే కదా అని పారేస్తే నాకు కాలుద్ది, నీకు విరుగుద్ది. తొక్కే కదా అని పారేస్తే నాకు కాలుద్ది, నీకు విరుగుద్ది. ఇంకెవరైనా సాంగ్స్ కానీ డాన్స్ కానీ జోక్ కానీ చెప్తారా? నేను డాన్స్ చేస్తానండి. లెక్చరర్ ఏం చేస్తారు? సో నేను సుకుమారుడు మూవీలో నీలాకాశంలో చేస్తాను. మ్యారేజ్ అయిందా? ఓ అలా ఊహించుకుని అలా డాన్స్ చేస్తారనమాట. నీలాకాశంలో సాంగ్ మనం కూడా చూద్దాం ఎలా ఊహించుకొని చేస్తారు. లెట్ స్టార్ట్. నీలాకాశంలో మెరిసే చంద్రుడివే
ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలో నీ వల్లే రా సుకుమార నీ మాయ నీ వల్లే రా ఏదో అయిందే ఈ వేళ ఇన్నాళ్ళు లేదిలా సరదాకైనా ఏ ఆడపిల్లైనా నిన్ను చూస్తుంటే ఉండగలనా ఓ నిన్నే దాచేసి లేవు పొమ్మంట నీకే నిన్నే ఇవ్వనంట అరే నిన్నే తాకిందని గాలితోటి రోజు గొడవేనంట నిన్ను నువ్వైనా నాలాగా ప్రేమించలేవంట నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రిఫ్ఫున నెలకు జారి నాకై వచ్చా స్పందన గారు సీరియస్లీ ఎంతలా ఊహించుకున్నారేంటి అంత బాగా వేశారు? ఎప్పటి నుంచో ఊహించుకుంటున్నా అండి, అందుకే. మొత్తానికి వాళ్ళు ఇలా చేస్తారనమాట. సీరియస్లీ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను కొన్ని సామెతలు అడుగుతాను, వాటికి సరదాగా జవాబులు చెప్పాలి. ఏమంటారు? అడిగైనా ఓకే. మాటలు పాటలు మా ఇంట, మాపటి భోజనం మీ ఇంట అంటే నేను ఈ సామెతని ఇంకొక సామెతతో కోరిలేట్ చేసి చెప్పాలనుకుంటున్నానండి. అసలే లేదురమ్మ కూడా అంటే పెసరపప్పు ఉండే పెళ్ళామా అన్నట్లు. ఇది కూడా ఏమీ లేనప్పుడు కూడా వాడేదో ఉండమంటాడు. ఇది కూడా ఏమీ లేని వాడి దగ్గర ఇంకొకటి వెళ్ళి నాకు కొద్దిగా పెట్టు అన్న సిచ్యువేషన్లో ఇవన్నీ వాడతారు అని అనుకుంటున్నానండి. ఇంకోటి చెప్తాను. అన్ని ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటే రండి లెక్చరర్ గారు మళ్ళీ వచ్చారు, చెప్పండి. అన్నీ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా గర్వం చూపించుకోరు కదా, ఏమీ లేని వాళ్ళే చూపించుకుంటారు. నాకు అది ఉంది ఇది ఉంది అని. ఆ సిచ్యువేషన్లో ఇది సామెత వాడతారని అనుకుంటున్నాను. ఆ సిచ్యువేషన్లో సామెత వాడతారు. అంటే అన్నీ ఉన్న వాళ్ళేమో వాళ్ళు సైలెంట్గా ఉండి ఏమి బయటికి చెప్పారు, ఏమి లేకున్నా కానీ వాళ్ళు ఇట్లా అన్ని బయటకి చెప్పుకుంటారు, నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పుకుంటారని నేను అనుకుంటాను. అవునా? ఇస్తరాకులో అన్నీ ఉంటే ఏమో అది ఎగరకుండా అలానే ఉంటుంది, ఏమీ లేని ఇస్తరాకేమో ఏమీ లేకపోయినా కానీ నాకు అన్నీ ఉన్నట్టు గర్వంగా అది అందరికీ ఎగురుకుంటూ చెప్తుంది అని నేను అనుకుంటున్నా. ఓ అలా అనుకున్నావా? నేను చెప్పింది నాకు మామూలుగా మంచిగా చెప్పింది అంతే. ఇప్పుడు నాకు గోల్డ్ బ్రాస్లెట్ ఉందనుకో, నేను నాకు ఎప్పుడు ఉంటది అని దాచుకొని వెళ్తా ఉంటా. ఈ అమ్మాయి రోల్ గోల్ వేసుకొచ్చింది, నా గోల్స్ ఆ సందర్భంలో వాడతాం. అన్ని విధాల అన్ని రకాలుగా అన్ని విషయాలలో ఆరితేరినటువంటి వ్యక్తి, మంచి గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైనా కానీ మర్యాదగానే ఉంటాడు. అసలు ఏం తెలియని వ్యక్తి కూడా నాకు అన్నీ తెలుసు అనేసి అతను విర్రవీగుతూ అతను డాంబికాలుగా అతను చలామణి అవుతున్నాడు. అలా ఉంది నా అభిప్రాయం. ఇంకొకటి చెప్తాను. ఆకులు నాకేవాడింటికి మూతులు నాకేవాడు వచ్చాడంట అంటే ఏంటి? ఆకులు నాకేవాడింటికి మూతులు నాకేవాడు వచ్చాడంటే అసలు నాకే లేదంటే నా ఇంటికి ఇంకొకటి లేనివాడు వచ్చాడు. అలాంటప్పుడు నేనేం చేయాలి? అలాంటి సందర్భంలో వాడతారు అది. అంటే మన విషయంలో చెప్పుకుంటే మనకి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఎగ్జామ్స్ టైంలో మనకే ఇట్లా చదువుకోకుండా వచ్చినప్పుడు మనకే రా అంటే వేరే వాళ్ళు ఉండి చెప్పు అని అంటారు కదా, అలాంటి సందర్భంలో కూడా దీన్ని వాడతారు. స్టూడెంటే ఒక వ్యక్తి దగ్గర ఏమీ లేనప్పుడు ఇంకో బెగ్గర వచ్చి నాకు డబ్బులు వేయమని అన్నప్పుడు
ఈ సందర్భంలో వాడతారని నేను అనుకుంటున్నాను. ఇంకెవరైనా డాన్స్ కానీ సాంగ్ కానీ జోక్ కానీ చెప్తారా? డాన్స్ చేస్తారా మీ ఇద్దరు? ఓ, నీ పేరు? శ్రావణి. శ్రావణి ఏం చేస్తుంటావు శ్రావణి? సెకండ్ ఇయర్ ఇంటర్. ఇంటర్ సెకండ్ ఇయర్ నిజం చెప్పు పిల్ల, 6th క్లాస్ 7th క్లాస్ అనుకుంటుంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అంటావు. సెకండ్ ఇయర్ ఇంటర్. నిజమా? నిజమేనా? నమ్మొచ్చా? ఓకేలే నమ్మేసిన. సరే, ఏం సాంగ్ లో డాన్స్ చేస్తున్నావు? టాప్ లేచిపోద్ది సాంగ్. సో మళ్ళీ టాప్ లేచిపోద్దా ఇప్పుడు? ఓ మై గాడ్, కొంచెం మెల్లిగా ఆడే, టాప్ ఎక్కువ లేచిపోకుండా. సరేనా? ఓకే, నీ పేరు? కవిత. కవిత, నాకు గుర్తుందిలే. సో ఇద్దరు కలిసి మొత్తానికి డ్యూయట్ చేద్దాం అనుకుంటున్నారు. టాప్ లేచిపోద్ది, ఎక్కువ లేచిపోయి కూడా కొంచెం మెల్లి. ఓకే ఓకే, చలో లైక్ స్టార్ట్. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా వెంట చక్కకున్నాదే చాకులాంటి పిల్లాడే ఎంతో షార్పుకున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముట్టే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. సమ్మర్ లోన లస్సీలా, వింటర్ లోన కాఫీలా, ఊరిస్తున్నావే పట్టిల్ లాగేస్తున్నావే పిల్ల, పొంగే పొంగే పూరీలా. రామోకేమో తమ్ముళ్ళ జకి చాన్ అల్లుళ్ళ ముద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే అమ్ము బ్రేకుల్లేని లోరీలా. రాయే రాయే నా రాకాసి అట్ట నవ్వేసి గుండె తవ్వేస్తే రారు రారును చిటికేసి షట్టు మడకేసి కలరిగరేస్తే టాపులేసి పోతే ఓణి కట్టబట్టే టాపులేసి పోతే. అసలు ఎంత బాగా ఆడారంటే టాప్ ఎక్కడ లేచిపోద్దు అని నాకు సీరియస్లీ బాగా భయమైంది. అంత బ్యూటిఫుల్ గా ఆడారు సీరియస్లీ. థ్యాంక్ యూ సో మచ్. అవును, నువ్వేంటి అలా మధ్యలోకి వెళ్ళిపోయావు? డాన్స్ చేయాలనిపించింది అనుకుని వెళ్ళాను. అంటే నా పర్మిషన్ తీసుకోకుండా నువ్వు అలా వెళ్ళిపోతావా? నాకు చేయాలనిపించింది అందుకనే వెళ్ళి చేశాను. అంటే చెయ్యాలనిపిస్తే వెళ్ళి చేస్తావా? నన్ను అడగవా? అంటే నాకు కూడా వెళ్ళి చేయాలనిపించింది, కానీ నేను ఇక్కడ నించున్నా పాపం వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని. నువ్వేమో వెళ్ళి చేసేసావు. ఆ పాట ఊపున్న పాట కదా అందుకనే. ఓ మై గాడ్, ఊపున పడైతే నేను ఎలా సో నెక్స్ట్ టైం నేను వెళ్ళి చేస్తాను. ఓకే, అంటే నేను చేస్తే ఏమవుద్దంటే పాపం వాళ్ళు అక్కడ చేయలేరు, అందుకే నేను చేయలేదు. కానీ నువ్వు కూడా సూపర్ గా చేసావు. నీ పేరు? శిల్ప. శిల్ప ఏం చేస్తుంటావు శిల్ప? ఇంటర్ ఫస్ట్. ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఓ మై గాడ్, సీరియస్లీ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్ శిల్ప. చూసారా, ఈ ముగ్గురు పిల్లలు బాగా చించేశారు. ఇక్కడున్న అమ్మాయిలు అయితే ఇంత బ్యూటిఫుల్ గా రెడీ అయ్యారు. వాళ్ళతో క్యాట్ వాక్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా సూపర్ గా ఉంటుంది కదా. మీరందరూ రెడీగా ఉన్నారా? వాళ్ళు రెడీగా ఉన్నారు, నేను కూడా రెడీగా ఉన్నాను. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్.
పిల్ల ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతావంటే అలా గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల కాదల్ ఇసుకు నువ్వే అని పైకటి చెప్పాలా మై డార్లింగ్ my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. చూసారు కదా ఇవాళ భలే మంచి రోజు బోల్డ్ అంత ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇంకా చాలా ఉంది. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ కీప్ వాచింగ్ భలే మంచి రోజు. టేక్ కేర్, బై బై.